నారాయణం నమస్కృత్య నరంచేవ నరోత్తమం దేవీం సరస్వతం వ్యాసం తతో జయముదీరయేత్. ఓం శ్రీ గణేశ శారద మాతృశ్రీ గురుభ్యం నమః. మిత్రులారా, 14వ రోజు యుద్ధం సుదీర్ఘంగా జరిగిపోతోంది. సైంధవుడు మరణించడంతో తదుపరి కొంత సమయం మిగిలి ఉంది. ఆ సమయంలో కూడా యుద్ధం కొనసాగుతోంది. ధర్మరాజు అద్భుతంగా విజృంభించి అటు ద్రోణుడు ఇటు దుర్యోధనాదులు చూస్తూ ఉండగానే కౌరవ సైన్యాన్ని కకావికలం చేసి సంహరించడం ప్రారంభించాడు. అప్పుడు దుర్యోధనుడు, ఏమిటి స్వామి, గురువుగారు ఏం చేస్తున్నారు అన్నాడు. అప్పుడు ద్రోణాచార్యుడు ధర్మరాజుని ముఖాముఖి ఎదుర్కొన్నాడు. అద్భుతమైనటువంటి అస్త్రాలతోటి వాళ్ళిద్దరి మధ్య తీవ్రమైనటువంటి యుద్ధం జరిగిన సందర్భంలో ధర్మరాజుని ఎలాగైనా చంపాలి అనుకున్నాడు ద్రోణాచార్యుడు. నిజానికి ఎంత గురువుగారైనా, ఎంత ప్రేమ ఉన్నా ప్రిస్టేజ్ ఇష్యూ వచ్చేసింది ఇంకా. అందుకనే బ్రహ్మాస్త్రాన్ని తీసి ద్రోణాచార్యుడు ధర్మరాజు మీద ప్రయోగించాడు. అయితే ధర్మరాజు కూడా అదే బ్రహ్మాస్త్రంతో దాన్ని ఉపశమింపజేశాడు. ఇక్కడ అస్త్రాలు శస్త్రాలలో బ్రహ్మాస్త్రాలు కూడా బ్రహ్మాస్త్రానికి ఉపశమనం. అదే పాశుపతాస్త్రానికి ఎదురులేదు. నారాయణాస్త్రానికి శరణాగతే మార్గం, వేరే ఛాయిస్ లేదు. ఆయుధాలు వదిలేసి నేల మీద బోర్లా పడుకోవటమే, అదొకటే నారాయణాస్త్రానికి విరుగుడు. అట్లాగే గరుడాస్త్రం, నాగాస్త్రం వచ్చినప్పుడు నాగాస్త్రానికి విరుగుడు గరుడాస్త్రం. అదేవిధంగా మేఘాస్త్రానికి విరుగుడు వాయువ్యాస్త్రం. అదే మేఘాస్త్రాన్ని పర్జన్యాస్త్రం అని కూడా అంటారు. ఇట్లా కొన్ని అస్త్రాలకి విరుగుళ్ళు ఉంటాయి, కొన్ని అస్త్రాలకి విరుగుళ్ళు లేవు, పాశుపతాస్త్రాలు లాంటి వాటికి. అదే బ్రహ్మశిరోనామకాస్త్రం అని ఉంది, మనకి చివరిలో ఉంటుంది. మహాభారతం చివరిలో అశ్వత్థామ ప్రయోగిస్తాడు చూసారా, అలాంటి వాటికి కూడా ఎదురు ఉండదు. దానికి ఏదో రకంగా ఆ అస్త్రానికి శాంతి చేసి తీరాల్సిందే. అదే బ్రహ్మాస్త్రం ఎంత అద్భుతమైన అస్త్రమైనా కానీ దానికి ఉపశమనం ఉంది. ఇది ఇంపార్టెంట్. ఆ తర్వాత వాయువ్యాస్త్ర ప్రయోగంతో ద్రుపదుడి సైన్యాన్ని ఈ యొక్క ద్రోణాచార్యుడు నాశనం చేయడం మొదలెట్టాడు, కకావికలు చేసేసాడనమాట. అప్పుడు భీముడు, అర్జునుడు కూడా ద్రోణాచార్యుని ఎదురిస్తూ కూడా ఈ కౌరవ సైన్యాన్ని సంహరిస్తున్న సందర్భంలో ద్రోణాచార్యుడు యొక్క సైన్యం ఆయన ఎంత ఆపినా కానీ ఆగకుండా పారిపోయింది. అప్పుడు దుర్యోధనుడు కర్ణుడి దగ్గరికి వెళ్ళి, కర్ణ, పాండవుల బలం పెరిగిపోతూ ఉంది, వాళ్ళు మన సైన్యాన్ని తీవ్రంగా నాశనం చేస్తున్నారయ్యా, నువ్వు పూనుకోవాలి, ఇంకా లాభం లేదు, ఇంకా నీ విశ్వరూపం చూపించాల్సిందేనో అంటున్నాడు. అప్పుడు కర్ణుడు అన్నాడు అనమాట, దుర్యోధన, ఇంద్రుడు రక్షించడానికి వచ్చినా కానీ నేను పాండవుల్ని జయిస్తాను. నేను నీకు సేవ చేయడం కోసం, నీకు సహాయం చేయడం కోసమే బతుకున్నాను. ఇంద్రుడిని చంపడం కోసమే ఈ శక్తి అస్త్రాన్ని నా అంబుల పొదిలో పెట్టుకుని నిరీక్షిస్తూ సంరక్షిస్తూ ఉన్నాను. సందర్భం రాగానే ఆ అర్జునుడిని సంహరిస్తాను. అర్జునుడిని సంహరించగానే పాండవులందరూ కూడా డిమ్ అయిపోయి యుద్ధరంగం నుంచి తప్పుకుంటారు, వాళ్ళందరూ మనకు అనాయాసంగా వశమైపోతారు అన్నాడు కర్ణుడు. ఈ కృపాచార్యుడు ఈ డైలాగులు ఎప్పటి నుంచో వింటున్నాడు, సినిమా మొదటి నుంచి ఇదే డైలాగు విని విని, నేను లేస్తే మనిషిని కానీ లేస్తే మనిషిని కానీ అంటా, ఎప్పుడైనా నువ్వు లేచేది మనిషి అయ్యేది అన్నట్టుగా కృపాచార్యుడు, కర్ణ, నువ్వు చెప్పే మాటలు నిజంగా సత్యమైతే సంతోషమే, మన రాజుగారు సేవ్ అయిపోయినట్టే. ఇంకా కానీ నీ పరాక్రమం చాలాసార్లు మేము చూసాము, ప్రతిసారి ఒకటి మాటలు చెప్తుంటావు, కబుర్లు చెప్తావు, పాండవులతో యుద్ధానికి తెలపడిన ప్రతిసారి నువ్వు ఓడిపోయావు. కర్ణ, అర్జునుడు ఒక్కడే లేడాయా, అర్జునుడు కృష్ణుడితో కలిసి ఉన్నాడు, పాండవులు కృష్ణుడితో సమేతంగా ఉన్నారు. సో కృష్ణ సమేత పాండవులను నువ్వేం చేయగలవు? మాటలొద్దు, పని ఏదనంటే చేసి చూపించవయా, ఎందుకు వచ్చిన మాటలు చెప్తావు? క్షత్రియులందరికీ కూడా శౌర్యం బాహుబలిలో ఉంటుంది, చేతుల్లో ఉంటుంది. బ్రాహ్మణుల మాటల్లో అంశాడికి శౌర్యం అంతా కూడా మాటల్లో ఉంటుంది బ్రాహ్మణులకి. అర్జునుడు శౌర్యం అతని గాంధీవ ధనుస్సులో ఉంది. కానీ నీ కర్ణుడు అంటే నీ యొక్క శౌర్యం అంతా కూడా కళల్లో ఉంది. నువ్వు అద్భుతంగా కళలు కంటావు, పగటి కళలు కంటుంటావు, ఆని చంపేస్తాను, నిన్ను పొడి చేస్తాను, ఆని లేపేస్తానంటావు, కానీ నీ వల్ల అయ్యేది కాదు. ఎందుకు వచ్చిన మాటలు అనగానే కర్ణుడికి అహంకారం తీవ్రంగా దెబ్బతిని విపరీతమైన కోపంతో కృపాచార్యుడు తనకి చిన్ననాడు అస్త్రాలు నేర్పించిన గురువు అనే మాట కూడా మర్చిపోయి ఇష్టం వచ్చినట్టు మాట్లాడాడు. నువ్వు వృద్ధుడివి, బ్రాహ్మణుడివి, యుద్ధంలో ఏమి చేయలేనటువంటి మూర్ఖుడు, దుర్మతివి నువ్వు. ఓకే, నువ్వు పాండవ పక్షపాతంతో నా బలాన్ని తెలియకుండా నువ్వు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు. ఇంకోసారి అలాంటి మాటలు మాట్లాడావంటే నేను నాలుగు కోసేస్తా కృపాచార్య అన్నాడు కర్ణుడు. దాంతో ఇక్కడ అశ్వత్థామకి విపరీతమైనటువంటి కోపం వచ్చింది. మీరు మహాభారత యుద్ధంలో మొదట్లో అశ్వత్థామ పాండవులకి కౌరవులకి మెంటర్గా సాయంకాలం క్లాసులు తీసుకున్నాడని గుర్తుందా? మీకు గుర్తుందో లేదో, మొదట ఎపిసోడ్స్లో చెప్పాను నేను. ఆ తర్వాత కాలంలో అశ్వత్థామ యొక్క పాత్ర ఎక్కడ కూడా పెద్దగా ఎలివేట్ అవ్వదు.
14వ రోజు యుద్ధంలో ఇందాక చెప్పాను, ఘటోత్కచుడిని ఒక్కడిని నిలబెట్టగలిగిన వాడు 14వ రోజు యుద్ధంలో, ఇంతకుముందు ఎపిసోడ్లో చెప్పాను. ఘటోత్కచుడిని కేవలం అశ్వత్థామ ఒక్కడే నిలబెట్టగలిగాడు, ఎవ్వరు అతని ముందు నిలబడలేకపోయారు అని కూడా చెప్పుకున్నాం. ఇక్కడి నుంచే కాస్త అశ్వత్థామ పాత్ర మహాభారతంలో ప్రస్ఫుటంగా కనపడుతూ ఉంటుందన్నమాట. సరే, ఏదేమైనా కానీ కర్ణుడు కృపాచార్యుని ఇష్టం వచ్చినట్టు మాట్లాడగానే విపరీతమైన కోపంతో కత్తి తీసుకుని, కర్ణ, ఇదిగో నువ్వు నీ గురువుని ఇష్టం వచ్చినట్టు మాట్లాడావు కాబట్టి నీ తల ఖండిస్తాను అని అశ్వత్థామ కర్ణుడి మీదకు దూకాడు. ఇది విచిత్రమైనటువంటి పరిణామం. అంటే ఆడలాళ్ళు కొట్టేసుకుంటున్నారు. ఆ మాట అన్నప్పుడు ఒక మాట అన్నాడు అశ్వత్థామ, రే మూర్ఖుడా, నరాధమ, యథార్థంగా ఉన్నటువంటి అర్జునుడి యొక్క గుణగణాలను గురువుగారు అయినటువంటి కృపాచార్యుడు మెచ్చుకుంటాడు, తప్పులేదు. అంత మాత్రానికే నువ్వు ఆయన అన్ని మాటలు అంటావా? తప్పు కాదు. నువ్వు చూస్తుండగానే సైంధవుడిని అర్జునుడు వధించాడే, అప్పుడు నీ అస్త్రశస్త్రాలను ఏమయ్యా? నీ శౌర్య పరాక్రమాలను ఎక్కడికి పోయినాయి? సాక్షాత్తు మహాదేవుడు పరమశివుడితోటి యుద్ధం చేసినటువంటి అర్జునుడిని కేవలం నువ్వు కలలో జయించాలనుకుంటున్నావు. మరి పిచ్చోడా, కృష్ణ సహితుడైనటువంటి సర్వ అస్త్రశస్త్ర కోవిదుడైనటువంటి అర్జునుడిని దేవతలు అసురులు అందరూ కలిసి వచ్చినా కూడా జయించలేరు. ఈ రాజులతో నువ్వు వెళ్ళి జయిస్తావా? పిచ్చోడా, చూడు ఇప్పుడు నిన్ను నరికి పారేస్తాను అని కత్తెత్తాడు. కర్ణుడు కూడా గబాలన అశ్వత్థామతో తలపట్టం కోసం లేవబోయాడు ఆవేశంతో. దుర్యోధనుడు, నాయన మీకు దండాలు పెడతాను, ఇద్దరు కూర్చోండి రా బాబు అని వాళ్ళని బతిమిలాడి ఇద్దరిని శాంతింపజేసి కృపాచార్యుల దగ్గరికి వెళ్ళి కర్ణుడి తరఫున మళ్ళీ సారీ చెప్పి, అయ్యా గురువుగారు కోపం తెచ్చుకోవద్దు, క్షమించండి, మా వాడిని ఏదో ఆవేశంలో ఏదో ఉత్సాహంలో అన్నాడు, మీరేం పట్టించుకోకండి అని అందరినీ అనేసరికి అప్పుడు కృపాచార్యుడు అన్నాడు, కర్ణ, నిన్ను ప్రస్తుతానికి క్షమిస్తున్నాను, అయితే నీ గర్వం అంతా కూడా అర్జునుడు వచ్చి అణుస్తాడు, డోంట్ వర్రీ అన్నాడు. ఇంతలో పాంచాల సైన్యాలు కర్ణుడి మీదకి ఒక్కసారిగా దూసుకుని వచ్చాయి. ద్రౌపదుడి యొక్క సైన్యాలన్నీ కూడాను కర్ణుడి మీదకి ఒక్కసారి దూసుకుని వచ్చినప్పుడు కర్ణుడు ఆ సైన్యాన్ని మొత్తాన్ని కూడా చెల్లా చెదురుగా కొట్టేశాడు. అప్పుడు ఆ సైన్యాలను ఎలాగైనా రక్షించడం కోసం అర్జునుడు స్వయంగా రంగప్రవేశం చేస్తూ ఉన్నాడు. వస్తూ ఉన్నప్పుడు దుర్యోధనుడు ఏమన్నాడంటే అశ్వత్థామతోటి, అర్జునుడు వచ్చి కర్ణుడి మీదకి దాడి చేసే లోపల మీరు అర్జునుడిని ఆపి అతనితో యుద్ధం చేయండి అని అడిగాడు అశ్వత్థామతోటి దుర్యోధనుడు. అప్పుడు అశ్వత్థామ, కృపాచార్యుడు, అదేవిధంగా శల్యుడు, కృతవర్మ నలుగురు కూడా అర్జునుడిని ఎదిరించాడు. అయితే ఇలా జరుగుతూ ఉండగానే కర్ణుడు కూడా ఏమి షెల్టర్ తీసుకోవాలి నలుగురిని, అతను కూడా ముందుకు దూకి కర్ణుడు అర్జునుడి మీద యుద్ధానికి తలపడ్డాడు. తీవ్రమైనటువంటి యుద్ధాలు జరిగిందనమాట. 2 మత్త గజాలు, 2 మదించిన ఏనుగులు ఎలా కొట్టేసుకుంటాయో అట్లా అర్జునుడు కర్ణుడు కూడా కొట్టేసుకుంటున్నారు. అప్పుడు అర్జునుడు కర్ణుడి చేతిలో ఉన్నటువంటి ధనుస్సును పిడికిల దగ్గర ఖండించాడు. అంటే ధనుసు ఇట్లా పట్టుకుంటే ఇక్కడ ఎరగొట్టేశాడు. ఆ తర్వాత కర్ణుని యొక్క సారథిని చంపేశాడు. ఆ తర్వాత కర్ణుడి మీద వర్షాన్ని తీవ్రంగా కురిపించాడు. వెంటనే కర్ణుడు పక్కనే ఉన్నటువంటి కృపాచార్యుడి రథాన్ని ఎక్కి తన ప్రాణాలు కాపాడుకున్నాడు. చూసారా? ఇలా జరిగిన సందర్భంలో కౌరవ సైన్యాలు మళ్ళీ చెల్లాచెదరైపోయాయి. అప్పుడు దుర్యోధనుడు ఆ సైన్యాలన్నింటినీ వెనక్కి మలిచి నేనే స్వయంగా అర్జునుడిని చంపేస్తాను అని చెప్పని ఆవేశంతో అర్జునుడి మీదకి వెళ్ళిపోతున్నాడు దుర్యోధనుడు. ఎందుకంటే ఎవ్వరు హెల్ప్ చేస్తున్న ఫీలింగ్ లేదు దుర్యోధనుడికి. మొదటి రోజు నుంచి ఆయన ఏడుపు అలాగే ఉంది, ఆయన జరిగేది అలాగే ఉంది. పాండవ సైన్యాలు ఉత్సాహంతో యుద్ధం చేస్తున్నాయి, కౌరవ సైన్యాలు ఏదో మొక్కుబడిగా చావడానికి యుద్ధం చేస్తున్నట్టు యుద్ధం చేస్తున్నాయి. ఆ తేడా ఉంటుంది. పాండవ సైన్యాలు ఒకరినొకరు ప్రోత్సహించుకుంటూ ఉంటే దుర్యోధనుడు పొద్దుగూకులు అందరినీ ఎవరో ఒకరిని బాధ పెట్టి, ఆ బాధ పెట్టేసరికల్లా చుట్టుపక్కల వాళ్ళు సగం అటు సగం ఇటు మాట్లాడి టోటల్గా వాళ్ళ మధ్యలో మిత్రభేదం జరిగి టోటల్గా కాన్సన్ట్రేషన్, ఫోకస్ లేదు. పాండవులకు ఒకటే ఫోకస్, రాజ్యం సంపాదించాలి, ఏకైక ఫోకస్ పాండవులకు ఉంది. కౌరవులకు అదేమి లేదు. దానివల్ల కేవలం మంది యొక్క బలం చూసుకుని యుద్ధంలో దిగినటువంటి దుర్యోధనుడు ప్రతిరోజు ఫస్ట్లో భీష్ముడిని ఒక మాట అంటాడు, తర్వాత ద్రోణాచార్యుడు మన సైన్యాధిపతి అయ్యాక ఆయన దగ్గరికి పోయి మీరు సరిగ్గా పని చేయట్లేదు అంటాడు. ఇట్లా ఎవరిని పడితే వాళ్ళ ఊరిని మాట అంటాం, మళ్ళీ సారీ చెప్పటం, ఇది దుర్యోధనుడికి పరిపాటి అయిపోయింది. ఈ విధంగా జరుగుతున్న సందర్భంలో ఈ ఆవేశంలో దుర్యోధనుడు స్వయంగా అర్జునుడి మీదకి దూకడానికి ముందుకెళ్ళాడు. అప్పుడు కృపాచార్యుడు అశ్వత్థామని పిలిచి, ఈయన ఆవేశంలో, దుర్యోధనుడు ఆవేశంలో అర్జునుడి దగ్గరికి వెళ్తున్నాడు, అగ్నిలో పడ్డ మిడతలాగా మలమల మాడిపోతాడు, నువ్వు వెళ్ళలేవద్దు అతన్ని, మనందరం ఉండగా ఈ రాజు డైరెక్ట్గా వెళ్ళి అర్జునుడి చేతిలో చచ్చాడంటే వేస్ట్ అయిపోతుంది,
నువ్వు వెంటనే వెళ్ళి ఫస్ట్ దుర్యోధనుడిని వెనక్కి పంపించి నువ్వు అర్జునుడితో యుద్ధం చెయ్యి అని అశ్వత్థామకు సలహా చెప్పాడు కృపాచార్యుడు. అప్పుడు వెంటనే అశ్వత్థామ దుర్యోధనుడి దగ్గరికి వెళ్ళి, నీ క్షేమం కోసం రాత్రి పగలు మేమందరం కష్టపడి పనిచేస్తున్నాము, నేను ఉండగా నువ్వు అర్జునుడితో యుద్ధానికి వెళ్ళటం మంచిది కాదు, అతన్ని నేను నివారిస్తాను, నువ్వు ఆగు, నువ్వు యుద్ధానికి రాకు, అర్జునుడి దగ్గర డైరెక్ట్గా అటాక్ చేయకు, సేఫ్ కాదు నీకు అన్నాడు. అప్పుడు దుర్యోధనుడు బాధపడిపోతూ అశ్వత్థామను పట్టుకొని, అయ్యా ఆచార్యపుత్ర, ఈ పుత్రులను రక్షించినట్లు రక్షిస్తున్నారు మనకు మీ నాన్నగారు అయినటువంటి ద్రోణాచార్యుల వారు. మీ నాన్నగారు అయినటువంటి ద్రోణాచార్యుల వారు ఈ పాండవులందరినీ కూడా తన సొంత బిడ్డలను సాగినట్టు జాగ్రత్తగా కాపాడుకుంటూ వస్తున్నాడు. గట్టిగా ఒక బాణం వేయడు, ఒక అస్త్రం వేయడు, వాళ్ళని చంపే ప్రయత్నం చేయడు, పట్టుకొస్తానంటాడు ధర్మరాజుని పట్టుకురాడు. అంతా ఎంతసేపటికి ఎవరిని సంతోషపెట్టడానికి యుద్ధం చేస్తున్నారో అర్థం కావట్లేదు. నా కర్మం ఆ ధర్మరాజుని సంతోషపెట్టే ఉద్దేశంతో అలా జరుగుతున్నాడో, అంటే ద్రోణాచార్యుడు ఆయన సంతోషపెట్టడం కోసం యుద్ధం చేస్తున్నాడో నాకు అర్థం కావట్లా. ఏదేమైనా కానీ మీ నాన్న విక్రమం, నీ విక్రమం కూడా మందంగా తయారైంది. అంటే మీరు కరెక్ట్గా ఫుల్ ఫోకస్డ్గా యుద్ధం చేయట్లా, ఏదో చేస్తున్నారు, మొక్కుబడిగా యుద్ధం చేస్తున్నట్టుగా నాకు కనబడుతుంది. నన్ను దయచేసి అనుగ్రహించు అశ్వత్థామ. ఈ పాంచాలులు సోమకులు కూడా మన సైన్యాన్ని దావాగ్ని తగలబెట్టేస్తున్నారు మన సైన్యాన్ని. నువ్వు దయచేసి వాళ్ళని సంహరించు, మిగిలిన వాళ్ళ సంగతి మేమందరం కూడా చూసుకుంటాము, కాబట్టి నువ్వు సంహరించు. అదేవిధంగా కైకేయ రాజవంశం వాళ్ళని కూడా నువ్వు నశింపజేయి, లేకపోతే వీళ్ళందరూ కూడా అర్జునుడితో కలిసి వీళ్ళందరూ కూడా మన సైన్యాన్ని నాశనం చేసేస్తారు, దయచేసి నువ్వు ముందుకు దూకు అని చెప్పని రిక్వెస్ట్ చేస్తూ ఒక మాట అంటాడు దుర్యోధనుడు. ఓ అశ్వత్థామ, నువ్వు పాంచాల కులాన్ని సర్వనాశనం చేసేందుకు పుట్టావు అని ఆనాడు అశరీరవాణి చెప్పిందని చెప్తారు. భవిష్యవాణి చెప్పింది, ఈ అశ్వత్థామ పాంచాల వంశాన్ని సర్వనాశనం చేస్తాడు, పాంచాలు అంటే ద్రుపదుడి వంశం, సర్వనాశనం చేస్తాడు అని చెప్పింది అని అశరీరవాణి చెప్పింది. నిజంగానే చివరికి దుష్టజుమ్నుడిని శిఖండిని కూడా 18వ రోజు చివరికి లాస్ట్ మినిట్ యుద్ధంలో అశ్వత్థామ చంపేస్తాడు. అది మనం చెప్పుకుంటాం తర్వాత. అంటే పాంచాల వంశ నాశనం అనేది అశ్వత్థామ చేతుల్లో ఉంది. ఇది సింపుల్ లాజిక్. ఆ మాట దుర్యోధనుడు చెప్తూ, నువ్వు దానికోసం పుట్టావని చెప్తుంటారు భవిష్యత్తు అని, కాబట్టి తొందరగా వెళ్ళు, అర్జునుడు బాణాలు తట్టుకోలేక మన సైన్యం పారిపోతోంది అన్నప్పుడు, అశ్వత్థామ నువ్వు చెప్పింది నిజమే దుర్యోధన, మా నాన్నకు కానీ నాకు కానీ పాండవులంటే చాలా 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 ఇష్టం, అలాగే మేమన్నా కూడా వాళ్ళకి చాలా 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 ఇష్టం. అయితే ఎక్కడైనా ఓకే, ఇది యుద్ధం సంగ్రామ సందర్భంలో శత్రువులు మిత్రులు లేరు, ఇష్టాయిష్టాలతో పని లేదు, అవతల పక్షం వాడిని వేసేయటమే మన పని, కాబట్టి నువ్వేం వర్రీ అవ్వకు. నేను, కర్ణుడు, శల్యుడు, కృపాచార్యుడు, కృతవర్మ మేమందరం కలిసి పాండవ సైన్యం మీదకి దాడి చేస్తాం. ఓకే, అయితే ఒక్క మాట చెప్తున్నాను విను. పాండవులు జీవించి ఉండగా వాళ్ళ సైన్యాన్ని సర్వనాశనం చేయటం అనేది ఇంపాసిబుల్. ఎందుకంటే వాళ్ళు సొంతంగా సెల్ఫ్ మోటివేటెడ్ పీపుల్గా యుద్ధం చేస్తున్నారు ఈ యొక్క పాండవులు. నువ్వేం చేశావు? వాళ్ళంటే సొంతంగా రాజ్యం కోసం యుద్ధం చేస్తున్నారు. నువ్వు ఎందుకు యుద్ధం చేస్తున్నావు నీకే తెలియదు. మొదటి నుంచి నీతో పెద్ద తెరకనొప్పి అయిపోయింది. ఛాన్స్ దొరికింది కదా అని అశ్వత్థామ దుర్యోధనుడిని 4 మాటలు అనేస్తున్నాడు. నువ్వు లుబ్ధుడివి, అంటే పీనాసివాడివి, వంచనపరుడివి, ఓకే, అందరినీ శంకిస్తావు, విపరీతమైన దురభిమానం నీకు ఎక్కువ, అందుచేతనే కూడా మమ్మల్ని కూడా శంకిస్తున్నావు. మా నాన్నని నన్ను ఇష్టం వచ్చినట్టు మాట్లాడేది దగ్గర నుంచే నేను గమనించలేదు, నేను రిసీవ్ చేసుకోలేదు అనుకుంటున్నావా? ఒక పక్కన నన్ను రిక్వెస్ట్ చేస్తున్నావు, ఇంకో పక్కన మీరు పాండవ పక్షపాతం యుద్ధం చేస్తున్నారు, సరిగ్గా చేయట్లేదు, ధర్మరాజుని సంతోషపెట్టడం కోసం యుద్ధం చేస్తున్నారేమో అర్థం కావట్లేదు అని మాట్లాడుతున్నావే. నీ మనసంతా పాపంతో నిండిపోయిందయ్యా. సరే, నీకోసం నేను వెళ్ళి శత్రువులందరితో యుద్ధం చేసి వాళ్ళని పడగొడతాను, నువ్వేం ఫీల్ అవ్వకు, బాధపడకు, ప్రశాంతంగా కూర్చో అని చెప్పనేసేసి 4 మాటలు 4 తగిలించి సూటిపోటి మాటలు అశ్వత్థామ యుద్ధభూమికి వెళ్ళాడు. అప్పుడు యుద్ధభూమిలో ఇతను పాంచాలి వీరులందరినీ సంహరిస్తూ ఉండగా దుష్టజుమ్నుడు డైరెక్ట్గా ఎదురొచ్చేసాడు మన యొక్క అశ్వత్థామకి. ఆ సమయంలో దుష్టజుమ్నుడు అశ్వత్థామ భీకరమైనటువంటి యుద్ధాన్ని చేసిన సందర్భంలో దుష్టజుమ్నుడు అశ్వత్థామతోడు అన్నాడు, ఓరు బ్రాహ్మణుడా, నేను ఎందుకు పుట్టానో తెలుసా? మీ నాన్నని చంపడం కోసం పుట్టాను. నీ తండ్రిని యుద్ధంలో వధించిన తర్వాత నేను చంపాలనుకుంటున్నా. ఓకే, రివర్స్లో కాకుండా ఫస్ట్ మీ నాన్నని చంపుతా, తర్వాత నిన్ను చంపుతా, అందుకని ఇప్పటికి నేను వదిలేస్తున్నాను. తెల్లారే లోపలే
మీ నాన్నని చంపుతా, ఆ తర్వాత నిన్ను చంపుతా అన్నాడు. అనగానే అప్పుడు అశ్వత్థామ విపరీతమైన కోపంతో ధృష్టద్యుమ్నుడి మీద తీవ్రమైనటువంటి బాణవర్షం కురిపించాడు. ధృష్టద్యుమ్నుడు ఎంత తీవ్రంగా పోరాడుతూ ఉన్నాడో ఒక పక్క నుంచి. ఈ యుద్ధం చూసి అందరూ కూడా ఆశ్చర్యంతో నోళ్ళు తెరుచుకుని చూస్తున్నారు. ధృష్టద్యుమ్నుడు అశ్వత్థామ అద్భుతమైనటువంటి యుద్ధాన్ని చేస్తున్న సందర్భంలో అశ్వత్థామ ధృష్టద్యుమ్నుడి యొక్క రథాన్ని నాశనం చేశాడు. అశ్వాన్ని సారథిని చంపేశాడు. చంపేసిన తర్వాత పాంచాల సైన్యం మొత్తం కకావికలే. ఎందుకంటే ధృష్టద్యుమ్నుడు సైన్యాధిపతి, ఆయనే ఓడిపోతే ఏముంది, సైన్యం పారిపోతుంది. అది చూసినటువంటి ధర్మరాజు, భీముడు, అర్జునుడు వీళ్ళందరూ కూడా ముందుకు దూకారు. ముందుకు దూకినప్పుడు ఈ కౌరవ సైన్యం వాళ్ళని చుట్టుముట్టినప్పుడు ఈ యొక్క భీముడు, అర్జునుడు లాంటి వీరులందరూ కూడాను ఆ యొక్క కౌరవ సైన్యాన్ని కూడా సంహరించడం ప్రారంభించారు. ఈలోగా సాత్యకి సోమదత్తుని సంహరించాడు. సంహరించిన తర్వాత ధర్మరాజు ద్రోణాచార్యుడి మీద యుద్ధానికి వెళ్ళాడు. ద్రోణాచార్యుడితో యుద్ధం జరుగుతూ ఉండగా కృష్ణుడు ధర్మరాజుడు అన్నాడు, రాజా, నువ్వు ద్రోణుడితో యుద్ధం చేస్తావేమయ్యా, నువ్వు రాజువి, నువ్వు దుర్యోధనుడితో యుద్ధం చేయాలి, రాజుతో యుద్ధం చేయాలి. ఒక పక్క ద్రోణాచార్యుడు నిన్ను పట్టుకుంటానని ప్రతిజ్ఞ చేస్తున్నాడు ప్రాణాలతోటి. ఇప్పుడు నువ్వు డైరెక్ట్గా వెళ్ళి ఆయనతో వెళ్ళి పులి నోట్లో తలకాయ పెట్టినట్టే ఉంటుంది వ్యవహారం. అందుకని నీ లెవెల్కి తగినట్టుగా నువ్వు దుర్యోధనుడు అంత సీన్ లేదు. ద్రోణాచార్యుడి యుద్ధం లెవెల్ వేరు, దుర్యోధనుడి యుద్ధం వేరు. అందుకని ద్రోణాచార్యుడితో నువ్వు యుద్ధం చేయొద్దు. అట్లా అతను అవమానించకుండా, ధర్మరాజుని చిన్నపుచ్చకుండా, నువ్వు ద్రోణాచార్యుడితో ఎందుకు యుద్ధం చేస్తావయ్యా, ఆయన నిన్ను పట్టుకుందామని చూస్తున్నాడు, నువ్వు వెళ్ళి నేరుగా ఆయన నోట్లో తలబెడతావు, వద్దొద్దు, నువ్వు రాజువు కాబట్టి దుర్యోధనుడు రాజు, మీ ఇద్దరు యుద్ధం చేసుకుంటే బాగుంటుంది అని చెప్పనేసి చెప్పడం జరిగింది. ఆ విధంగా ధర్మరాజు ఆ విధంగా ఒక క్షణం ఆలోచించి భీముడి దగ్గరికి వెళ్ళాడు. ఈ లోపల ఆ రోజు సాయంత్రం అయిపోయిన సందర్భంలో రాత్రి యుద్ధం చేయడానికి నిర్ణయించుకోవడం జరిగింది 14వ రోజు యుద్ధంలో. ఆ తర్వాత ఆ రాత్రి యుద్ధంలో ఏం జరిగింది అనేది నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. స్వస్తి.